హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన షెఫ్ సర్తి ఛానల్. ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇది మీ అందరికి చాలా బాగా నచ్చుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. సో రెసిపీ ఎలా చేయాలో నేను చెప్తానండి స్టెప్ బై స్టెప్. సో దీనికోసం అని చెప్పి ఫస్ట్ మనం ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఆ ఆనియన్స్ని మంచిగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలానే కొత్తిమీర కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మనం కావాల్సిన మెయిన్ మసాలా అది రెడీ చేసుకుందామండి. సో దానికోసం అని చెప్పి కొన్ని ధనియాలు, ఇలాచీలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ తీసుకొని వాటిని మంచిగా రోస్ట్ చేయాలండి. రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే వీటిలో కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యి దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా రోస్ట్ చేసి దాన్ని మనం మంచిగా ఫైన్గా పేస్ట్ చేసి ఆ పౌడర్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇదే మనం చికెన్లో వేసే మెయిన్ మసాలా అండి. ఇప్పుడు మనం గ్రేవీ కొంచెం థిక్గా అవ్వడం కోసం అని చెప్పి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ క్యాష్యూస్ ఉంటాయి కదా, అవి కూడా వేసి వాటిని పేస్ట్ చేస్తామండి. దీనివల్ల కూడా చికెన్ గ్రేవీకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. అది కూడా వేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి మనం దాన్ని పేస్ట్ చేసి దాన్ని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం చికెన్ని తీసుకొని దాన్ని నీట్గా కడిగి పక్కకు పెట్టుకోవాలండి. సో ఇలా కడిగి పక్కకు పెట్టుకున్న చికెన్ని మనము ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాన్ని మంచిగా వేడి చేయాలండి. ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆనియన్స్ అన్నీ వేసేసి దాన్ని మంచిగా వేయిస్తుండాలండి. సో ఇవన్నీ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయిస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. దీంట్లో కొంచెం మనము కరివేపాకు అండ్ కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డలు అనేది తొందరగా ఉడుకుతాయండి. సో ఇలా ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో పక్కా అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కా వేస్తారండి. తర్వాత మనం కడుక్కున్న చికెన్ ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి. చికెన్ అనేది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా దీన్ని మనం ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఏంటంటే కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా వేస్తే ఏంటంటే చికెన్కి మంచిగా పట్టి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కొంచెం పసుపు, ఉప్పు, కారం ఉంటుంది కదా, ఉప్పు ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి. అవన్నీ వేసి దాన్ని మంచిగా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమే పెట్టండి, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టారనుకో మాడిపోతుంది. సో అలానే పెట్టి దాన్ని మంచిగా కుక్ చేస్తుంటే ఫ్లేవర్స్ అన్నీ మసాలాలు అన్నీ దానికి బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనకి చికెన్ ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయిపోతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మనం నూరుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా దాంట్లో వేసేయాలి. మొత్తం ఆ మసాలా అంతా వేసి దానికి మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే మనం పేస్ట్ చేసుకున్న క్యాష్యూ అండ్ ఆనియన్స్ది ఉంది కదా, కర్డ్ది వేసి మనం పేస్ట్ చేస్తాం కదా, అది కూడా దీంట్లో వేసేసి మంచిగా కలిపేయాలండి. సో అది కూడా వేసి దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి. కొంచెం ఏంటంటే అంటకుండా ఉంటుంది. అవన్నీ కొంచెం కలిపేసి దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 10 నిమిషాల వరకు కుక్ చేస్తే మంచిగా మసాలా అవన్నీ ఉడికి మంచిగా చికెన్కి మంచిగా పట్టుతుందండి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని మొత్తం ఎలా అంతసేపు అంటే చికెన్ అంతా మనకి బాగా ఉడికి ఆయిల్ పైనకి రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ కొంతమంది చికెన్ ఫ్రై కావాలంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి.
ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదు మనకి కొంచెం గ్రేవీ అలా కావాలంటే మనకి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో అంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మనం ఉడికిస్తే చాలండి. మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చికెన్ కూడా మంచిగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్లీ అండి మన చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం గార్నిషింగ్ కోసం అని చెప్పి కొత్తిమీరని అలా అలా చల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో చూసారు కదండి, ఇలాంటి స్పైసీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్లో మీకు నచ్చిన ఫేవరెట్ రెసిపీ ఏంటిదో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా మీకోసం కుక్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి.